నమస్తే అండి. మేము దుర్గమ్మ చెరువు బోటింగ్కి వెళ్ళాము. నాతో పాటు మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో చాలా రష్గా ఉంది. చాలా బాగుంది బోటింగ్. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. మీరు కూడా తప్పకుండా దుర్గమ్మ చెరువు వెళ్ళినప్పుడు బోటింగ్కి వెళ్ళండి. చాలా రష్గా ఉండడం వల్ల మా బోటింగ్ నెంబర్ వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటిలో కూడా ఈ వ్యూ చాలా బాగుంది. మీరు కూడా చూడండి. దుర్గమ్మ చెరువు వ్యూ డే టైం కన్నా నైట్ టైము చాలా బాగుంటుంది. ఆ లైట్లకి, ఆ వాటర్కి, ఆ బోటింగ్కి వెళ్తే అబ్బా చాలా బాగుంటుంది. వీకెండ్స్లో కాబట్టి చాలా రష్గా ఉంది. మామూలు టైంలో కూడా ఈవినింగ్ టైంలో చాలా రష్గానే ఉంటుంది. చూడండి, అక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నైట్ టైమ్స్ అయితే ఆ వాటర్ కలర్స్ మారటం చాలా బాగుంది. ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం లేకుంటే ఈవినింగ్ టైం వెళ్ళడమే చాలా బెటరు. ఆఫ్టర్నూన్ కనుక వెళ్ళినట్లయితే చాలా ఎండ ఉంటుంది. సో ఈవినింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే దుర్గమ్మ చెరువుకి. ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో కదా. ఇవి నైట్ టైంలో అయితే కలర్స్గా వస్తున్నాయి వాటరు. ఇది కూడా చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి బోటింగ్ దగ్గరికి కొంచెం నడవాల్సి ఉంటుంది. అయినా సరే వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసాము. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇప్పుడే బోట్ ఎక్కాము. ఇవ్వండి ఇటు పక్కన స్టోన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల చాలా రష్ ఉంది. మా నెంబర్ వచ్చేసరికి నైట్ టైం అయిపోయింది. ఎట్లా అయినా నైట్ టైంలో దుర్గమ్మ చెరువు వ్యూ చాలా బాగుంటుంది. అటు సైడ్ చూస్తే ఇనార్బిట్ మాల్ కూడా ఉంటుంది. మేము మాల్కి కూడా వెళ్ళి బోటింగ్కి వచ్చాము. ఫ్యామిలీలతో వెళ్ళాలనుకున్న వాళ్ళు వీకెండ్స్లో ఇలా కనుక దుర్గమ్మ చెరువుకి వెళ్ళినట్లయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా సరే బోటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా లైఫ్ సేఫ్ జాకెట్లు ఉంటాయి. అవి తప్పకుండా వేసుకోవాలి. వేసుకుంటారు కదా. ఇప్పుడైతే బోట్ మూవ్ అయిపోయింది. చూడండి నైట్ టైం కదా, లైట్స్ చాలా బాగుంది. పక్కనే స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి. మేమైతే స్పీడ్ బోట్ ఎక్కలేదు ఎందుకంటే మా పాప ఉంది. సో అందుకని నార్మల్ బోటే ఎక్కాము. చూడండి స్పీడ్ బోట్ వెళ్తుంది. చూసారు కదా నైట్ టైం దుర్గమ్మ చెరువు ఎంత బాగుందో వ్యూ. అదిగోండి స్పీడ్ బోట్ వెళ్తుంది. స్పీడ్ బోటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఎట్లా అయినా నైట్ టైంలో దుర్గమ్మ చెరువు వ్యూ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు డే టైంలో అయితే ఎండలు బాగా ఉంటున్నాయి. ఇలా వాటర్ ఫౌంటైన్స్ చూడాలంటే నార్మల్గా వస్తాయి కానీ కలర్స్గా కనిపించవు. ఓన్లీ నైట్ టైమ్స్లో మాత్రమే వాటర్ అనేవి కలర్గా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. చూసారు కదా నైట్ టైం దుర్గమ్మ చెరువు చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీలతో తప్పకుండా వెళ్ళండి. Thank you for watching. Subscribe to my channel.